తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తుంది. స్ట్రే డాగ్స్ అన్నిటిని ఆ షెల్టర్లకు పంపించి చంపేస్తున్నారని కొంతమంది ఇక్కడ ఉంటే పిల్లల మీద దాడులు చేసి పిల్లల్ని చంపేస్తున్నారని అంటున్నారు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి. రీసెంట్ గా రేణుదేశ గారు, రష్మి గారు వీళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి అది కూడా కొంచెం వివాదాస్పదంగా మారింది. బయట ఎన్ని హింసలు జరుగుతున్నాయి, పిల్లల మీద దాడులు జరుగుతున్నాయి మనుషుల ద్వారా, వాళ్ళని పట్టించుకోకుండా ఎన్ని రేపులు జరుగుతున్నాయి వాళ్ళని పట్టించుకోకుండా ఈ స్ట్రే డాగ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. సో అది తప్పితే పప్పు, అది వదలదు ఆ కర్మ మనల్ని అని చెప్పేసి రేణుదేశ గారు మాట్లాడడం జరిగింది. అసలు రీసెంట్ గా ఏంటి, ఇప్పుడు పొద్దున కూడా సూరారం దగ్గర ఒక పిల్లాడి మీద స్ట్రే డాగ్స్ అనేవి దాడి చేయడం జరిగింది, ముఖం అంతా గీరడం జరిగింది. ఇప్పుడు దాని గురించి పబ్లిక్ ని అడిగి తెలుసుకున్నాం అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి. స్ట్రీట్ డాగ్స్, వీధి కుక్కలు ఉన్నాయి కదా, సో వాటి గురించి పిల్లలకి హార్మ్ఫుల్ గా ఉన్నాయి, పిల్లల్ని కరిసి చంపేస్తున్నాయి అని చెప్పేసి వాటిని ఒకటి షెల్టర్ కి తరలించాలని క్వశ్చన్ నడుస్తుంది కదా, దాని మీద మీరేమంటారు? షెల్టర్ కి తరలించాలని క్వశ్చన్ నడుస్తుందా, చంపాలని క్వశ్చన్ నడుస్తుందా? ఇప్పుడు అంటే చంపాలన్నది కరెక్టా, రూమర్సా? షెల్టర్ అయితే ఓకే, తీసుకెళ్లి చంపేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళని అంటున్నారు. ఎవరు మెయిన్ రేణుదేశ రియాక్ట్ అవుతుంది దీని గురించి. ఆమెకేముంది, ఆమె కమ్యూనిటీ గేటెడ్ ఇంట్లో ఉంటుంది, ఏసీ కార్ లో తిరుగుద్ది. ఎవరెవరైతే కార్ లో మూవ్ అవుతారో వాళ్ళకి డాగ్స్ వల్ల ఎలాంటి హాని జరగదు. కాబట్టి కార్ ఉన్న మొత్తం ఎవరెవరైతే కార్ మెయింటైన్ చేస్తారో వాళ్ళందరూ పెట్ లవర్స్, మాక్సిమం వాళ్ళందరూ డాగ్స్ కి సపోర్ట్ చేస్తారు. బికాస్ వాళ్ళని డాగ్స్ ఏం కరవట్లేదు కదా. అండ్ ఎవరెవరైతే 2 వీలర్, సైకిల్ ఎవరెవరైతే నడుచుకుంటూ వెళ్తున్నారో వాళ్ళందరికీ డాగ్స్ వల్ల నష్టాలు జరుగుతున్నాయి. వీళ్ళందరూ డాగ్స్ కి వ్యతిరేకంగా ఉన్నారు. అది దానివల్ల మీరేమంటారు అంటే, ఇప్పుడు మరి రేణుదేశ ఏమంటున్నారంటే ఇట్లా చేయడం అంటే బయట ఎన్నో రేపులు జరుగుతున్నాయి, ఎంతో యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానికి కూడా మీకు ఆన్సర్ చెప్తాను. రేపులు జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి. చిన్నపిల్లల్ని కుక్కలు లాక్కెళ్ళింది, మంత్స్ బేబీని కూడా లాక్కెళ్ళింది, ఓకేనా, రోజులున్న బేబీలను కూడా లాక్కెళ్ళింది. నెక్స్ట్ పెద్దోళ్ళని కూడా మన రీసెంట్ గా 2 months బ్యాక్ నేను న్యూస్ లో చూసాను. మీ అంత ఏజ్ అబ్బాయే పాపం నైట్ టైం 7:30 to 8:30 మధ్యలోనే యాక్టివా వేసుకుని వెళ్తా ఉంటే 10 డాగ్స్ ఒకేసారి మీద పడుతుంటే ఆయన భయం వేసి ఏం చేశాడు, స్పీడ్ గా వెళ్దాం అనుకున్నాడు, ఎస్కలేటర్ రేజ్ అయిపోయి కాళ్ళ దగ్గర గచ్చు గుద్దుకుని ఆన్ ది స్పాట్ ఇక్కడ 4 head కి తగిలి చనిపోయాడు, స్పాట్ డెడ్. మరి ఇవన్నీ చనిపోతున్నారు. అండ్ సొసైటీలో ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ మనం అన్ని సర్చింగ్ చేసుకుంటే ఒక డిక్షనరీ రాసుకోవచ్చు. మస్కిటో బైట్స్, దోమ కాట్లు చచ్చిపోతారు. సమ్ ఏరియాస్ లో రోడ్స్ బాగా, కొన్ని ఏరియాస్ లో రోడ్లు బాగాలేదు. కొంతమంది ఏమో లేడీస్ జెంట్స్ ని చంపేస్తున్నారు. చిన్నపిల్లల రేపు, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ మనం చూస్తాం. ట్రాఫిక్ సిగ్నల్స్. రేణుదేశ ఇన్ని సంవత్సరాలు వీటి మీద ఒకసారైనా మీడియాలోకి వచ్చి మాట్లాడిందా? ఆమె నిజంగా సోషల్ సర్వీస్ చేయాలి, ప్రజాసేవ చేయాలి, ప్రజల కోసం మంచి ఆలోచిస్తుందంటే ఇన్ని సంవత్సరాలు ఆమె ఒకసారైనా ప్రజల గురించి మాట్లాడిందా? ఎప్పుడన్నా మీడియా అంటే చాలా ఇష్టం, చీటికి మాటికి మీడియా ఎదురుగా వస్తుంది. సరే వస్తే వచ్చింది అనుకో, వచ్చినప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ఆమె కొద్దిగా ఇంపార్టెన్స్ ఉండేది. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారికి ఆ షూటింగ్ అప్పుడు ఈ జీన్స్ ప్యాంట్ నేను కొన్నా, షర్ట్ నేను కొన్నాను, ఉప్పు ఎక్కువైతే ఏమండు, అకిరాకి షూటింగ్ అంటే ఇష్టం ఉండదు, ఆరేద్దే నన్ను తల్లిలకి, ఎప్పుడు చూసినా ఆమె సొంతదే బ్యాండ్ కొట్టుకుంటూ ఉంటది కానీ ప్రజల సమస్య గురించి ఎన్నడూ మాట్లాడలేదు. ఈ రోజేమో మొత్తం ఒక లెసన్ ప్రిపేర్ అయినట్టు ఒక లిస్ట్ అంతా మైండ్ లో ప్రిపేర్ అయ్యి వచ్చి లిస్ట్ అంతా చదివితే అయిపోద్దా? నిజంగా ప్రజా సమస్య గురించి ఆలోచించే వాళ్ళైతే ఎప్పుడో మీడియాలో మాట్లాడేది. ఇలా జరుగుతుంది. మన రీసెంట్ గా ఏపీ బస్సులు, తెలంగాణ నుంచి ఏపీకి ఒకేసారి 4,000 చేస్తే జనాలు ఎలా వెళ్తారు? అంటే బట్టలు కొనుక్కుంటాం, ఫుడ్ అది ఇది ఉంటది కదా. ఇంకా సెలబ్రేషన్స్ ఏముంటది అంటే, నలుగురు వెళ్ళాలంటే 4, 8, 12, 16 ఒక ట్రిప్ కి, తెలంగాణ నుంచి ఏపీకి 16, మళ్ళీ రావటానికి మళ్ళీ 4, 8, 12, 16 అంటే 32,000. ఇంకేం పండుగ చేసుకుంటారు? నవ్వులాట కాదండి, నిజంగా చెప్పండి. ఇంత ఇబ్బంది పడినప్పుడు రేణుదేశ ఏం చేసింది? చిన్నపిల్లల్ని తీసుకెళ్లారు. మళ్ళీ నిన్న ఏమంటుందంటే, అసలు చిన్నపిల్లల్ని పేరెంట్స్ తప్పంట, పేరెంట్స్ రోడ్ మీద పడుకోబెడితేనే కుక్కలు వచ్చి పీకుతాయి అనేసి రేణుదేశ ఒక టాపిక్ రేస్ చేసింది. ఇప్పుడు రోడ్ మీద ఆమంటే అపార్ట్మెంట్, కమ్యూనిటీ గేటెడ్ ఎక్కడెక్కడ ఉంటారు బంగ్లాస్ లో, మరి స్లమ్ ఏరియాస్ లో గుడిసెల్లో ఉన్న వాళ్ళు అందరు పనులకి వెళ్తే తప్పితే వాళ్ళకి ముద్ద రాదు. పనులకి వెళ్తేనే వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది కదా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో అత్త మామ పేరెంట్స్ ఎవరు ఉంటే అందరు పనులకి వెళ్తారు. ఈ పిల్ల ఏడుస్తుంటే బయట రోడ్ మీద మంచి వేసి పడుకోబెట్టి పక్కన గిన్నెలు తోముకుంటుంది. తోముకున్నప్పుడు అటు తిరిగినప్పుడు కుక్కలు లాకెళ్ళి రోడ్ మీద మీరు పడుకోబెడితే మీ తప్పంటది ఏంటి?
పూర్ పీపుల్ కి ఫెసిలిటీ లేదు, పనులకి వెళ్తేనే వాళ్ళకి ఫుడ్ వస్తుంది కదా. వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరు. అందరు పనులకి వెళ్ళినప్పుడు వాళ్ళు బయట మంచి వేసింది పిల్ల ఉంటే ఆమె తిరిగి పనులు చేసుకుని లాకెళ్ళింది. అది ఎవరు తప్పు అంటారు? అంటే మనం ఫ్రీగా మైక్ దొరికింది కదా అని నోటుకు వచ్చినట్టు ఫ్రీగా మాట్లాడతాం కాదు. రేణుదేశాయికి, సదాకి, నెక్స్ట్ అమల గారు, ఇంకా ఇంకా ఎవరిదో పేరు మిస్ అయింది ఆగండి, అమల, రష్మి యాంకర్, వీళ్ళందరూ ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళ పేరు ప్రెసెంట్ అయితే రన్ అవుతా ఉన్నాయి. వీళ్ళు పెట్ లవర్స్. వీళ్ళకి కుక్కలు అంటే అంత ఇష్టంగా ఉంటే తెలంగాణ నుంచి, ఏపీ నుంచి అన్ని ఏరియాస్ లో గల్లీ గల్లీకి, సందు సందుకి వెళ్ళి కుక్కలన్నీ తీసుకెళ్లిపోయి వ్యాన్లు వేసుకుని కుక్కలకి ఒక రిహాబిలేషన్ సెంటర్స్, వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో మనీ, ప్రాపర్టీస్ మొత్తం అమ్మేసుకుని డాగ్స్ కి ఫ్రీ షెల్టర్, రేణుదేశాయ్ మనీతో, మరి ముఖ్యంగా రేణుదేశాయ్ ఎక్కువ రియాక్ట్ అవుతుంది కాబట్టి రేణుదేశాయ్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ మొత్తం డ్రా చేసేసి రేణుదేశాయ్ గారు ఆమె ఆస్తులన్నీ అమ్మేసుకుని ఆ డబ్బులతో కుక్కలకి ఫ్రీ షెల్టర్, పెట్స్ క్లినిక్, ఫ్రీ, అన్ని ఫ్రీయే, ఫ్రీ పెట్స్ క్లినిక్, ఓకేనా, దానికి ఫ్రీ షెల్టర్ కుక్కలకి, మరి కుక్కలకి ఫ్రీ రిహాబిలేషన్ సెంటర్స్, ఇవన్నీ అమ్మ ప్రొవైడ్ చేయాలి. రిహాబిలేషన్ సెంటర్స్, పెట్ క్లినిక్, కుక్కలకి ఒక ఆర్గనైజేషన్ కూడా, ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేసుకుని ఆమె ఆస్తులన్నీ అమ్ముకొని సొంత డబ్బులతో చేస్తే అప్పుడు ఆమె కుక్కలకి సపోర్ట్ చేసుకోవాలి. అంతేకాని ఫ్రీగా మాటలు చెప్పినంత ఈజీ కాదు. జనాలు ఎంత అయినా ఆమెకు అసలు సిగ్గుందా? వాళ్ళ హస్బెండ్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం, ఆమె ఆ పదవిలో ఉండి అలాంటి మాట మాట్లాడొచ్చా? ఏ మాట మాట్లాడినా ప్రజల సమస్య తీరేలాగా ఉండాలి, కానీ ప్రజలకి సమస్య ఇంకా పెరిగేలాగా ఉండకూడదు. అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్తాను. పవన్ కళ్యాణ్ గారేమో ఎప్పుడు చూసినా పబ్లిక్ కి బ్రీఫ్ లో చెప్తాను, వేరే కేటగిరీకి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో ఓన్లీ డాగ్స్ గురించి చెప్పండి. ఆయన హెల్ప్ చేద్దామని చూస్తే మొత్తం నాశనం చేస్తుంది. అది నేను చెప్పబోయేది. ఆయనేమో జనాలకి ఎలా ఎలా హెల్ప్ చేసి ఎలా వాళ్ళని పికప్ చేయాలని చూస్తే ఈమె ఆయనకున్న రెప్యుటేషన్ మొత్తం నాశనం చేస్తుంది. కుక్కల్ని సపోర్ట్ చేసి పబ్లిక్ అంతా వ్యతిరేకం అయిపోయారు కదా, అది నేను చెప్పేది. మొత్తానికి రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి నెక్స్ట్ ఏమంటుంది, ఇంకో మాట మర్చిపోయి, ఏమంటుందంటే కుక్కల్ని చంపితే పాపం మన కర్మ మనల్ని వెంటాడుతా ఉంటది అంటది. కుక్కల్ని చంపితే కుక్కలు మనల్ని చంపితేనే కదా, ఊరికి ఎందుకు చంపుతాం? కుక్కలు చంపితేనంటే పాపం, అంటే కర్మ మనల్ని వెంటాడుతా ఉంటదంట. ఎందుకు వెంటాడుద్ది అంటే ఈమె మన దేవత, దేవుడా? ఈమె అన్యాయాన్ని మళ్ళీ అంటే కర్మ వెంటాడుతూ ఉంటదంట. కుక్కలు, పిచ్చి కుక్కలు మాత్రమే చంపుతున్నారు, ఓకేనా? ఈమెం దేవత, దేవుడు కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కుక్కల్ని ఎందుకు చంపాలి? నేను ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను. సైలెంట్ గా ఉన్న పది ఏం చేస్తుంది ఈమె? ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, పొలిటీషియనా, సీఎమ్మా, పిఎమ్మా, చీఫ్ జస్టిసా, లేదంటే జడ్జా, లాయరా? ఏం చేస్తుంది? ఊరుకోక ఇన్ని రోజు వింటా ఉందంట, అందుకేనే ఊరుకుందంట. ఊరుకుంటూ వచ్చిందంట. ఊరుకోపోతే రేణుదేశాయ్ ఏం చేస్తాం? పొలిటీషియన్ కాదు, ఆమెకి ఎలాంటి పవర్స్ లేవు. ఫ్రీగా వచ్చే మాటలు తప్పితే ఆమె జనాలకి ఏం సమస్య లేవు, ఏ రోజు తీర్చలేదు. కనీసం మీడియాని పిలిచి మంచి మాటలు కూడా చెప్పలేదు. మనకి ఏమేమైతే హెల్ప్ఫుల్ గా ఉంటుందో ఆ మాటలు కూడా చెప్పని మనిషి ఈ రోజు కుక్కల గురించి ఎలా మాట్లాడుద్ది? పైగా జనాలకు అందరికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. సోషల్ మీడియాలో డాగ్స్ గురించి, స్ట్రే డాగ్స్ గురించి ఇష్యూ నడుస్తుంది కదా, అసలు మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అంటే రేణుదేశాయి ఒక డాగ్ లవర్ గా తను ఏదైతే చెప్పిందో అది ఓకే, డాగ్ వర్క్ ఓకే, కానీ అవే డాగ్స్ కొన్ని పిల్లల ప్రాణాలు కూడా తీసినాయి. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే చాలా ఉన్నాయి, ప్రాణాలు పోయిన చిన్న పిల్లల ప్రాణాలు పోయాయి. మరి అవిట్ల గురించి ఏం మాట్లాడతారు? అండ్ మోర్ ఓవర్ మగవాళ్ళని కుక్కలు అన్నారు. బేసిక్ గా ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే మనం ఆడవాళ్ళమే కుక్కలం, అలా బిహేవ్ చేస్తున్నాం బయట. కంపారిజన్ అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే మనమే అమ్మాయిలం, అంటే మనం కాదు, మనలా సాటి ఆడపిల్లలు చాలా క్రూయల్ గా బిహేవ్ చేస్తున్నారు. ఎన్నో మర్డర్స్, ఎన్నో రేప్స్, ఎన్నో జరుగుతున్నాయి. అవిట్ల మీద కాన్సన్ట్రేట్ పెట్టక కుక్కలు అవతల చిన్న పిల్లల ప్రాణాలు తీసిన కుక్కల గురించి మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టారు. అందులో ఒక 1% ఎఫర్ట్ అయినా ఇట్లా మనుషుల మీద పెడితే బాగుండు. మీరేమంటున్నారంటే ఆమె అడిగింది బయట ఇన్ని జరుగుతున్నాయి మీరేం పట్టించుకోవట్లేదని, మీరు ఆమె క్వశ్చన్ చేస్తున్నారు. అంతే కదా, బయట అన్ని జరిగినప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఓన్లీ డాగ్స్ మీద అదే నేను అడుగుతుంది, మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లే? వై ఓన్లీ డాగ్స్ మీద ఎందుకు? ఎవరైనా పెట్ లవర్స్ ఉంటారు, ఈవెన్ నేనైనా పెట్ లవరే. అది ఒక స్టేజ్ వరకు. అవి పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. స్కూల్కి వెళ్ళేటప్పుడే గానీ, ట్యూషన్కి వెళ్ళేటప్పుడే గానీ, షాప్స్కి వెళ్ళేటప్పుడే గానీ పిల్లలు వెళ్ళాలంటే భయపడుతున్నారు కదా. మరి అలాంటి డాగ్స్ గురించి మీరు ఏం మాట్లాడతారు? పెట్ లవర్ గా ఉండడం తప్పు కాదు, దాన్ని ఇంటెన్షనల్ గా తీసుకొని, అంటే ఒక కుక్కకున్న
రెస్పెక్ట్ ఒక మనిషికి మీరు ఇస్తలేరు చూడు, అక్కడ హర్టింగ్ ఉంది. సో మీరు అగ్రి అవ్వరు రేణు దేశాయికి ఆ రజనీ వాళ్ళు ఎవరైనా? ఆహా లేదు, అగ్రి అవ్వను. ఎవరైనా పెట్లవరే, బట్ ఇంటెన్షనల్ గా అనొద్దు అవతల పర్సన్ అని చెప్పేసి నేను అన్నాను. మరి వాటి రీజన్ ఏంటి, సొల్యూషన్ ఏంటి? వాటిని షెల్టర్లు చేసి పంపిస్తే అవును, బ్లూ క్రాస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పేయాలి డాగ్స్ ని. ఏదైతే హార్మ్ఫుల్ చేసేటివి ఉన్నాయో అక్కడ వెళ్ళి అప్పచెప్పాలి. ఎవరికేం కాకుండా బాగుంటాయి. ఈవెన్ మనం ఇంట్లో పెంచుకున్న డాగ్స్ కూడా కరుస్తాయి, కరవని కాదు. దాని తగ్గ మెడిసిన్ కూడా తీసుకురావాలి. ప్రాణాలు అయితే పోతున్నాయి కదా, పోయిన ప్రాణం తెచ్చి ఇవ్వలేము. ఇక మీద ఉన్న ప్రాణం పోగొట్టుకోకుండా ఉంటే బాగుంటది. సో లవ్ చేయాలండి పెట్స్ ని, బట్ మనుషులతో పోల్చి వాళ్ళ ఈగోని హర్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను అనుకుంటా. ఆయన రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒకటి ట్రెండ్ అవుతుంది, ఈ స్ట్రే డాగ్స్ గురించి. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది దాన్ని వాళ్ళకి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? నా ఒపీనియన్ అయితే బతకనియాలి, కుక్కల్ని బతకనియాలి. ఇప్పుడు ప్రపంచం మనుషులకు ఒకటే కాదు కదా, అందరిని చంపుకుంటా పోతే మనుషులు ఒకరే ఉంటారా? కుక్కలు ఉండాలా, పక్షులు ఉండాలా, అనిమల్స్ ఉండాలా, అన్ని ఉండాలా. కుక్కల్ని చంపమనట్లేదు, ఎవరైతే స్ట్రీట్ లో తిరుగుకుంటా పిచ్చి పిచ్చిగా పిల్లల మీద దాడి చేస్తున్నాయో అలాంటి టైప్స్ వాటిని తీసుకెళ్లాలని అని అంటున్నారు. అవును, అవునా, ఆబ్వియస్లీ చంపేశారని న్యూస్ లో వస్తున్నాయి. చంపేశారు, ఇప్పుడు చంపకుండా ఉంటే ఇంత రేణు దేశాయ్ కూడా ఇంత ఫైర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఇట్లాంటి ఎటువంటి చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటాయి. ఇప్పుడు ఇంతమంది మనుషులు ఉన్నాయి, ఏడు కూడా కుక్కలు తిరుగుతున్నాయి. ఇంతమంది మనుషులు ఎన్ని కుక్కలు ఉన్నాయి చూడండి, ఆడ 5-6 కుక్కలు తిరుగుతున్నాయి. ఎవరినైనా ఏమన్నా కుక్కలు ఏమన్నా కరుస్తున్నాయా? ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాయి, ఎవరిని కూడా కుక్కలు కరవు. ఎక్సెప్ట్ ఏదో ఒక 0.1% ఏదో, అది చిన్నపిల్లల మీద కుక్కలు, అది రాంగే. కానీ కుక్కలు అది అనిమల్స్ కదా. ఇప్పుడు ఇంకోటి, పిల్లల్ని వదిలేస్తే కుక్కలతోనే కాదు మనుషులతో కూడా ప్రమాదం. బయటకు వదిలేస్తే చిన్న చిన్న బోర్లు తీసి వదిలిపెడతారు. అంటే చిన్నపిల్లల్ని వదిలేస్తే కుక్కలతోనే కాదు, ప్రతి ఒక్క దాంతో మనుషులతో ప్రమాదం ఉంది, వెహికల్స్ తో ప్రమాదం ఉంది. చిన్న చిన్న బోరింగ్ వేసి వదిలిపెడతారు, దాంట్లో పడిన రోజులు కూడా మనం చూసాం. కాబట్టి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళే కాపాడుకోవాలి. దీన్ని సాకు చెప్పి కుక్కలన్నిటిని చంపేయడం కరెక్ట్ కాదు. మరి అంటే దీనికి అట్లనే వదిలేయాలంటారా, మనం జాగ్రత్త తీసుకోవడం అంటారా? ఒకటి సైమల్టేనియస్ రెండు ఉండాలా. ఇప్పుడు కుక్కలు మనం చూసుకుంటే మేజర్ గా దాడి చేస్తుంది ఎవరి మీద? మనుషుల మీద. ఒక పెద్దవాళ్ళ మీద ఎవరినైనా కుక్కను కరిచినట్టు ఉన్న దాఖలు ఉన్నాయా? చిన్న పిల్లలు, మరీ చిన్న పిల్లలు 1 or 2 years 3 years పిల్లల మీద దాడి చేసింది. పాయింట్ కుక్క చాలా భయపడిద్ది. మన పెద్దవాళ్ళు దాన్ని ఏం చేయబడలే, దాన్ని అట్లా కిందకు ఒంగోని ఇట్లా అంటే చాలు అది దూరంగా పరిగెత్తింది. అంటే చిన్న పిల్లల మీద దాడి చేస్తుంది. కాబట్టి చిన్న పిల్లల్ని పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ కుక్కలకు కూడా, వీధి కుక్కలకి అటు కూడా దానికి ఒక ఇంజక్షన్లు వేసి దానికి కేర్ తీసుకోవడం బెటర్. అంతేకాని చంపడమే సొల్యూషన్ కాదు కదా. చాలా మంది ఉన్నారు, అనిమల్ లవర్స్ ఉన్నారు, ముందుకు వస్తారు. దానికి ప్రభుత్వం దాన్ని ఎన్ని కేటాయించి ఎన్ని పెద్ద ప్రాసెస్ ఎందుకులే, చంపేస్తే ఒక గోల్ అయిపోయిద్దిలే, గోల్ అయిపోయిద్దని గవర్నమెంట్ కుక్కల్ని ప్రేమించే వాళ్ళందరూ ముందుకు వచ్చి ఫండ్స్ కలెక్ట్ చేసి వాటికంటే ఒక సపరేట్ షెల్టర్లు ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు జిల్లా వైజ్ గా అట్లాంటివి ఎందుకు ప్లాన్ చేయట్లేదు మరి, అంత ప్రేమ ఉన్న వాళ్ళు? రైజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు కూడా చాలా మంది, ఇప్పుడు రేణు దేశాయ్ లాంటి వాళ్ళు ముందుకు వచ్చారు. రైజ్ అయింది, ఇది కూడా జరిగిద్ది త్వరలో. మీరు ఎట్లాంటి కుక్కలు చంపుకుంటా పోతుంటే కంపల్సరీ ముందుకు వస్తారు, 100% వస్తారు. రాకుండా ఏముండ్రు, వస్తారండి 100%. సో మీ ఒపీనియన్ ఏంటి ఓవరాల్ గా ఈ టాపిక్ మీద? కుక్కల్ని 100% బతికిన కుక్క అనే కాదు, నేచర్ లో అందరికి జీవించే హక్కు ఉంది. మీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఇక ఎంతసేపు 2 years 3 years వచ్చేదాకే కదా. అప్పుడు కూడా మీ పేరెంట్స్ చిన్న పిల్లల్ని రోడ్డు మీదకి వదిలేస్తే కుక్కలతోనే కాదు మనుషులతో ప్రమాదం ఉంది, వెహికల్స్ తో ప్రమాదం ఉంది, చిన్న చిన్న గుంటలున్న ప్రమాదం ఉంది. చిన్న పిల్లలు అంటేనే జాగ్రత్త కేర్ తీసుకోవాలి. ద సేమ్ టైం కుక్కలు ఎవరిని కూడా మిగతా వాళ్ళని ఎవరిని ఏం చేయవు కదా. కుక్కలు చంపడం అనేది మార్గం కాదు. దీనికి సైమల్టేనియస్ గా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటా, దానికి ఒక ఇంజక్షన్లు వేసుకుంటా NGOs లాంటి వాళ్ళు మరింత ముందుకు వచ్చి, మీ అనిమల్ లవర్స్, డాగ్ లవర్స్ అని చెప్పుకుంటున్నారు కదా, దీనికి కేర్ తీసుకొని జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్కారం అండి. వైరల్ అవుతుంది కదా, స్ట్రే డాగ్స్ గురించి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఒకటేనండి, రేణు దేశాయ్ గారు మాట్లాడింది 100% కరెక్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల గురించి ఆలోచించండి, కుక్కల గురించి ఆలోచించదని చెప్పి నేను ఇక్కడ చెప్పట్లేదు. వాటి గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఫస్ట్ మనుషుల గురించి ఆలోచించండి. ఆమె అనేది రేపులు వగైరా జరుగుతున్నాయి అని చెప్పేసి అటువంటి ఎందుకు పట్టించుకోవట్లేదు, అటువంటి వాటి మీద ఎందుకు మాట్లాడలేదు? అంటే ఓన్లీ కోర్టు చూసుకుంటే సరిపోతుందా? ఇప్పుడు స్ట్రీట్ డాగ్ అంటే
పశువుల గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ వదిలేయండి, ఉండాలి. మరి పిల్లల మీద దాడులు చేసినప్పుడు, పిల్లల్ని కుక్కలు గారి చంపినప్పుడు అప్పుడు బయటికి రావట్లేదు కదా ఎవరు మరి. చాలా బాగా అడిగారండి ఈ క్వశ్చన్. కుక్కలు అనేటివి, స్ట్రీట్ డాగ్స్ అనేటివి ఉండడం వల్ల చిన్నపిల్లలు బయటికి రావడం కూడా భయపడుతున్నారు. వాటి గురించి ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ MCH వాళ్ళకు, మున్సిపల్ వాళ్ళకు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కానీ కుక్కల గురించి పట్టించుకోవట్లేదు. అప్పుడైతే ఏ నాయకుడు కానీ నాయకురాలు కానీ మాట్లాడటం లేదు. అది MCH వాళ్ళది, మున్సిపల్ వాళ్ళు చూసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాటిని పట్టకపోతుంటే ఏమో ప్రెస్ మీట్లు పెట్టి తీసుకోవద్దు అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదేనండి, ఇప్పుడు ఏ పిల్లని అయితే కరిచిందో వాళ్ళ తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ బాధ అనేది. ఒకసారి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే మీకు అర్థమయ్యేది. ఆ కుక్కలు అనేది పక్కా జరపండి, లేదా ఆ కుక్కలకు మీరు ట్రైనింగ్ ఇవ్వండి, వెళ్ళి ఫస్ట్ ఆ పని చేయండి. ఆ తర్వాత మీరు స్పీచ్లు ఇవ్వండి. మీరు కార్లలో కూర్చొని కార్లను తిరుగుతాము, మేము సేవా సంస్థలు నడిపిస్తామని అంటే కాదు. అనేది మనుషుల గురించి ఫస్ట్ మాట్లాడండి, మనుషులకు ఏం జరుగుతుందని చెప్పేసి. ఇప్పుడు ఒక స్ట్రీట్ డాగ్, ఒక పిల్లాడు ట్యూషన్ పోయేసి తిరిగి రావాలంటే చాలా భయపడుతున్నాడు. నా కొడుకు కూడా మాట్లాడి నాతోటి, నాన్న అది ఆ నుంచి వచ్చేటప్పుడు కుక్కలు మురుగుతున్నాయి, కరుస్తున్నాయి అని చెప్పేసి. నేను వాడికి చెప్పిన మాట ఒకటే, నేను నీ వెంట అయితే రాలేనురా, కానీ నేను లేనప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వాటి కళ్ళలోకి చూడకు. అవి అరుస్తుంటే కాస్త పక్కన నిలబడు, కొద్దిసేపు పరిగెత్తకు. ఆ మాట చెప్పి నా కొడుకుని రక్షించుకున్నా, కుక్క కరవకుండా. మరి నా కొడుకు గురించి మీరేం చేస్తారు? నా కొడుకు లాంటి వాళ్ళ గురించి ఏం చేస్తారు? ఇప్పుడు కొంతమంది పిల్లలు యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి, కుక్కలు కరిచి కుక్కల్లాగా మొరుగుతూ సొల్లు కార్చుకుంటూ చనిపోతున్నారు, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా. మరి వాళ్ళని ఏం చేయమంటారు? మీ కుక్కలకు ఉన్నది మనుషుల గురించి పనిచేయదా? మనుషుల కూడా ఆలోచించాలి కదా. ముందు మీరు కాళ్ళలో తిరగడం మానేయండి. ఒకసారి కుక్కలు ఉన్న ఏరియాలో కాళ్ళతో తిరగండి, కార్లతో కాదు. కాళ్ళు తీసి కాళ్ళతో నడవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ కుక్కలు ఏంటిదని చెప్పేసి. మొత్తానికి ఏమంటారు దీని మీద మీ ఓవరాల్ ఒపీనియన్ ఏంటి? ఏది ఉన్నా కానీ ముందు మీరు మంచిగా పుట్టారు, మనిషి గురించి ఆలోచించండి. కుక్కల గురించి కూడా సంస్థలు అనేది చాలా ఉన్నాయి, వాళ్ళు వాటి సంగతి చూసుకుంటారు. మీరు కుక్కల గురించి అడిగితే నేను ఒక్క మాట చెప్తా, నాకు వాటికంటే ఎక్కువ గోవుల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గో తస్కరులు ఎంతమంది ఉన్నారు, వాటి గురించి ఆలోచించారా? ముందు గోమాతను మనం గుళ్ళల్లో పోయేసి నందీశ్వరుని పూజించడం కాదు, మీ ముందు గోవుని పూజించడం నేర్చుకోండి, కాపాడడం నేర్చుకోండి. ఆ తర్వాత కుక్కల గురించి ఆలోచిద్దాం. మనుషులు, గోమాతలు, ఆ తర్వాత ఎక్కడ కుక్కలు. నమస్తే అమ్మా. రీసెంట్ టైమ్స్ లో స్ట్రే డాగ్స్ గురించి విపరీతమైన కాంట్రవర్సీ సోషల్ మీడియాలో రన్ అవుతుంది. కొంతమంది సపోర్ట్ గా ఉండాలి అని చెప్పేసి స్ట్రే డాగ్స్ మిమ్మల్ని ఏమన్నాయి, బయట రేపులు జరుగుతుంటే వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. రేణు దేశాయ్ గారు లాంటి వాళ్ళు NGOs నడిపించుకుంటారు. అవును. కొంతమంది మీరు బయట స్ట్రీట్ లో తిరిగితే తెలుస్తుంది వాటి బాధ ఏంటో, కార్లలో తిరిగి ఏంటి అని చెప్పేసి కొంత సోషల్ మీడియా పరంగా చర్చ నడుస్తుంది. హైకోర్టు కూడా దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. అసలు ఏమంటారు దాని గురించి మొత్తం? ఇదేమంటేనండి, యాక్చువల్ గా స్ట్రీట్ డాగ్స్ విషయంలో అయితే కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే అవి కుక్కలు ఇప్పుడు మనం బళ్ళ మీద వెళ్తూ ఉంటాం, అవి కూడా తరుముకుంటూ వచ్చేస్తున్నాయి. తరుముకుంటూ వచ్చినప్పుడు కూడా అవి చాలా గప్పుకుని వాళ్ళు బళ్ళు తోలే వాళ్ళు ఏంటంటే కంగారు పడుతున్నారు. కంగారు పడి స్పీడ్కి వెళ్ళిపోవటం, లేదా ఆగి దానికి జరికేద్దాం స్టాండ్ వేసి కొట్టడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఏ విధంగానైనా సరే వీధి కుక్కల వల్ల అయితే కొంచెం ఇబ్బంది ఉంది. దానికి కారణం ఏంటంటే వాటికి సరైన ఆహారం దొరకండి. ఆహారం దొరక కూడా ఫాలో అవటం లేదా తరుముకుంటా రావటం అనేది జరుగుతుంది. సరైన ఆహారం లేక ఏంటంటే పిల్లల మీద దాడి చేయటం రకరకాల అది అవుతుంది. అంటే సరైన ఆహారం లేకపోతే ఖచ్చితంగా కుక్కలు కూడా పిచ్చి వచ్చి. స్ట్రీట్ డాగ్స్ కి ఎవరు పెడతారండి? అంటే పెట్టే వాళ్ళు ఉంటారు, జాలి తెలిసి దాని మీద పెట్టే వాళ్ళు పెడతారు, కానీ అందరూ పెట్టాలని రూల్ ఏం లేదు. అవునండి, అందరూ పెట్టాలని రూల్ లేదు. అందరూ పెట్టకే కొంచెం ఇబ్బందులు వస్తున్నాయని నా ఉద్దేశం. ఇదే సమయంలో ఏంటంటే ప్రభుత్వం కూడా ఏదైనా చర్యలు దానికి ఇప్పుడు సపోజ్ అన్న క్యాంటీన్ అని లేదా ఇందిరమ్మ క్యాంటీన్ అని 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు. అదే విధంగా ఏంటంటే కొంచెం వీధి కుక్కలు కూడా ఏదైనా పెట్టి వాటిని సంతతి తగ్గించేలా చేయాలండి. ప్రత్యుత్పత్తి తగ్గించేలా చేస్తే ఏంటంటే వీధి కుక్కలు పెరగవు. వీధి కుక్కల వల్ల అయితే ఎవరికి ఉపయోగం లేదు, సమాజానికి కానీ దేశానికి కానీ ఏ విధంగానూ ఊరికి కానీ ఏ విధంగానూ ఉపయోగం లేదు. అటువంటి ఉపయోగం లేని జాతిని మనం వీధుల్లో ఉంచడం అనేది ఇబ్బందులే తప్ప దానివల్ల అయితే ఉపయోగం లేదు. అందుకోసం ఏంటంటే వాటికి ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఉన్నట్టు లేకపోతే ఏదో క్యాంటీన్లు ఉన్నప్పుడు ఒక బేసిన్ లేదా ఒక గిన్నెడు భోజనం తెచ్చి
ఒక చుట్టుపక్కల ఉన్న కుక్కలకు పెడితే కనుక అవి దాడి చేసే అవసరం అయితే ఉండదు. ఆ విధంగానైతే కుక్కల అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రాబబిలిటీ కదండి. ఇప్పుడు మనం అది ఫుడ్ పెట్టినంత మాత్రాన మన మీద దాడి చేస్తా లేదా అని ప్రాబిలిటీ మనం చెప్పలేం కదా. వాటి మెంటల్ మూడ్ ఎట్లా ఉంటుంది. సో రీసెంట్ గా రేణు దేశాయ్ గారు కూడా అంటే కంపేర్ చేస్తూ మాట్లాడింది, మనుషులతో రేపులు జరుగుతుంది, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, డాగ్స్ మీద ఏంటి అని చెప్పేసి. అంటే ఈ కంపారిజన్ కరెక్ట్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? కరెక్ట్ అంటే లాజికల్ గా కరెక్టేనండి, కానీ ప్రాక్టికల్ గా అయితే కరెక్ట్ కాదు, అవ్వదు, సాధ్యం కాదు. ఎందుకంటున్నానంటే లాజికల్ గా ఇప్పుడు కుక్కలో ఏదో తరుముతున్నాయని వాటిని చంపేస్తున్నాం కదా, ఆ చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేస్తున్నారు, వాళ్ళని ఎవరు ఏం చేయట్లేదు, ఎందుకు చేయలేకపోతున్నారు అనేది వ్యాలిడ్ పాయింట్. అంటే ఇది ఎలా పోర్ట్రే అవుతుంది అంటే ఒక తప్పు జరిగింది, దాన్ని పట్టించుకోవట్లేదు, ఇంక నేను ఇంకో తప్పు చేస్తా అంటే అది కరెక్ట్? కరెక్ట్ కాదు. మరి అదే కదా ఇప్పుడు ఈ పాయింట్ కరెక్ట్ కాదు. అదే సమయంలో ఏంటంటే హోండా బండి ఉంది, లేకపోతే బజాజ్ బండి ఉంది, లేకపోతే హీరో బండ్లు ఉన్నాయి, అవి కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు వాటి మీద కూడా మీరు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా అని అడుగుతున్నారు ఆవిడ. పాయింట్స్ వ్యాలిడే, కానీ ఏంటంటే అవి సాధ్యమే. ఇప్పుడు బండ్ల యాక్సిడెంట్ అయితే తోలింది మనిషి కదండి, దానికి అసలు కంపెనీకి రిలేటెడ్ ఏముంటది? కరెక్టే, అలాగే జరుగుతున్నాయి. మరి యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు హీరో హోండా కంపెనీ మీద కూడా మీరేమన్నా అడుగుతున్నారా? వీధి కుక్కలు దాడి చేస్తుంటే వాటిని మాత్రం ఎందుకు చంపేస్తున్నారు? ఏదో ఒక్కొక్క 2 కుక్కలో చేస్తే కనుక మొత్తం కుక్కలన్నిటిని మీరు ఎందుకు ఇది చేస్తున్నారు అనేది ఆవిడ అడుగుతున్నమాట. అయితే ఏంటంటే కొన్ని వ్యాలిడ్ పాయింట్ అని కాదు, అంటే ఆవిడ లేవనెత్తిన అంశం మనం ఏదో చేసేస్తామని కాదు, కానీ ఆ విషయంలో మనం ఏం చేయాలి, ఏది ప్రభుత్వం ఏమన్నా చేయాలా, లేకపోతే వీధి కుక్కలను ఏమన్నా సంరక్షించే విధంగా చేయాలా, లేకపోతే ఆ గతంలో వీధి కుక్కలు ఎక్కువగా ఉంటే కనుక మున్సిపల్ వ్యాన్లు వచ్చి తీసుకెళ్లిపోయాయి. అదే టైంలో మళ్ళీ ఇప్పుడు కూడా ఏమన్నా చేయాలన్న ఉద్దేశం ఆవిడ ప్రభుత్వానికి ఇండైరెక్ట్ గా ఏమన్నా అప్రోచ్మెంట్ ఇచ్చారేమో. ఆ విధంగా షెల్టర్ క్రియేట్ చేసి షెల్టర్ లో పంపిస్తే అయిపోతుంది. అవునండి. మరి అంత ప్రేమ ఉన్న డాగ్స్ లవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో అవునండి, వాళ్ళందరూ ముందుకు వచ్చి ఫండ్స్ కలెక్ట్ చేసి వాటికి పెట్టొచ్చు కదా. ఫండ్ కలెక్ట్ చేయటం అనేది వాళ్ళు ఏదో చెప్పడం వరకు చెప్తారండి. ఇప్పుడు నేను ఆడపిల్లలు చాలా బాగుండాలి, చాలా పద్ధతిగా ఉండాలనుకుంటాను, మొన్న శివాజీ గారు చెప్పినట్టు. కానీ పద్ధతిగా ఉండడం కోసం ఆడపిల్లలందరినీ అందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకి మంచి బట్టలు కొనివ్వలేను, సహజం అది. అదే విధంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉంటదండి. ఏదేమైనా సరే రేణు దేశాయ్ గారు అన్న పాయింట్ లో మనం మంచి పాయింట్లు ఏమన్నా ఉంటే తీసుకుని వాటి తగిన చర్యలు ఏమన్నా చేయగలమేమో తీసుకోవాలి తప్ప, వాటి గురించి ఆలోచించాలి తప్ప, మనం అన్ని మన వల్లే సాధ్యం, మనం అడిగాం కదని మన వల్లే సాధ్యం అయిపోవాలని కోరుకుంటాం మాత్రం కరెక్ట్ కాదు, ఎవరో చేయలేరండి. ఓవరాల్ గా మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ ఇన్సిడెంట్ మీద? మీరేమంటారు? ఇన్సిడెంట్ మీద ఏంటంటేనండి, కుక్కల సంతతిని అయితే అరికట్టాలి. వీధి కుక్కల వల్ల అయితే చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ప్రమాదాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇండివిజువల్ గా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు అంటే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు, కానీ నువ్వు తీసుకోవచ్చు కదా అని అడిగితే ఎవరు చెప్పలేరు. దాని గురించి ఏదైనా సరే తీసుకోవాలంటే కనుక ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ముందుకు వచ్చి ఏమన్నా చేస్తే కనుక ఇటువంటి మాట్లాడే మాటలు తగ్గుతాయి, లేదా కుక్కల సంతతి కూడా తగ్గుద్ది. వాటికి ఏదైనా ఇంజక్షన్ ఇచ్చి ఫర్దర్ గా ప్రొడక్షన్ లేకుండా చేస్తే గనక కొంత నయం అవుతుంది అన్నదే నా ఉద్దేశం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి